మెదక్ జిల్లాలోని మంబంజిపల్లి సంతలో 5 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయిన ఘటన శనివారం సాయంత్రం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన కొల్చారానికి చెందిన చింతలగారి శ్రావణి, ప్రవీణ్ భార్య భర్తలు మెదక్ వెళ్లే తిరిగి ప్రయాణంలో సంతలో కూరగాయలు తీసుకోవడానికి వెళ్లారు. తమ వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న 8 లక్షల విలువ గల 5 తులాలు బంగారు నగలు, నెక్లెస్ 2.5 తులాలు, నల్లపూసలు 2 తులాలు, మాటీలు, చెవికమ్మలు అరతులం చోరీ జరిగాయి. బాధితులు కొద్దిసేపటికి హ్యాండ్ బ్యాగ్ చూడగా కనిపించకుండా పోవడంతో కంగుతిన్న బాధితులు మెదక్ లో రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ లింగం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చింతలగారి శ్రావణి, నా భర్త పేరు చింతలగారి ప్రవీణ్ కుమార్, మాది కొల్చారం. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పండగకు వెళ్ళాను. తిరిగి వస్తుండగా శనివారం రోజు మంబంజిపల్లి మార్కెట్లో కూరగాయలు కొంటుండగా నా హ్యాండ్ బ్యాగ్ ఎవరో కొట్టేశారు. అందులో 5 తులాల బంగారం వరకు, 2 తులాల నెక్లెస్, 2 తులాల నల్లపూస, 3 మాసాల కమ్మలు, 2 మాసాల మాటీలు ఉన్నాయి. ఒక ఫోను, 500 క్యాష్ ఉన్నది. ఎవరైనా దయచేసి తీసుకుంటే నా దగ్గర తీసుకోగలని కోరుతున్నాను.